హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కాస్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఎంఎం కోర్స్లో భాగంగా మనం కాస్ట్ సెంటర్లో పోస్టింగ్ చేసేటప్పుడు మనకు కాస్ట్ అకౌంట్ రిలేటెడ్ ఎర్రర్ వస్తుంది. అది ఎలా వస్తుందో కూడా చూద్దాం. అది ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. మనం కాస్ట్ సెంటర్ పోస్ట్ చేయడానికి టీ కోడ్ వచ్చేసి మీగో యూజ్ చేస్తాం. గూడ్స్ ఇష్యూ అదర్ 201 అని ఉన్నప్పుడు మనం మెటీరియల్ నంబర్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, కాస్ట్ సెంటర్ నంబర్ ఎంటర్ చేసి మీ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెటీరియల్కి బ్యాచ్ మేనేజ్మెంట్ ఉంటే బ్యాచ్ ఎంటర్ చేసి చెక్ చేస్తే మనకు ఇలా క్రియేట్ అకౌంట్ అని అకౌంట్ నెంబర్ వస్తుంది. ఫ్రమ్ డేట్ నుంచి ఫర్ డేట్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి అవసరం ఉంటుంది అనమాట కాల్ సెంటర్ కోసం. ఓకే చేసేసి నేను కొత్త విండో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి KA01 అని ఎంటర్ చేస్తున్నాను. టీ కోడ్ KA01 ఎంటర్ చేసిన తర్వాత కంట్రోలింగ్ ఏరియా అడుగుతుంది. మీరు మీ కంట్రోలింగ్ ఏరియాని ఇచ్చేసేసేయండి. ఓకే చేస్తే కాస్ట్ ఎలిమెంట్ అడుగుతుంది. కాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనకు ఎర్రర్ ఏదైతే వచ్చిందో అదే మీ కాస్ట్ ఎలిమెంట్గా ఉంటుంది. 892000 అని వచ్చింది నాకు. మీరు చేసేటప్పుడు మీకు ఏ ఎర్రర్ వస్తే అది మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి, వేరేది ఎంటర్ చేయకూడదు. 89000 అని ఎంటర్ చేసేసి వ్యాలిడ్ డేట్స్ ఫ్రమ్ డేట్ టు డేట్ రెండు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నేను 15/08/2025 అని ఇస్తున్నాను. ఎందుకంటే 16 అని ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ డేట్ చూపిస్తుంది మనకు ఎర్రర్లోనే. 16/08/2025 ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది. సేవ్ చేసేసేయండి. సేవ్ చేయడానికంటే ముందు ఇక్కడ ఎలిమెంట్ కేటగిరీ అని ఉంది కదా, అది 1 ఉండాల్సిన అవసరం ఉంటుంది. 1 ఎంటర్ చేసి మీకు ఇలా డ్రాప్ డౌన్ వస్తుంది. డ్రాప్ డౌన్ లో నుంచి 1 సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ స్క్రీన్కి వచ్చేసి చూడండి, చెక్ చేసి ఎర్రర్ వస్తుందో లేదో అని. చెక్ చేస్తే చూడండి ఇక్కడ ఎర్రర్ రావడం లేదు, సాల్వ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు పోస్ట్ చేసేసుకోవచ్చు. ఇదండి ఎర్రర్ సాల్వ్ చేసే విధానం. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.